ఫ్రెండ్స్, కామనర్స్లో 15 మందిలో వెనక్కి వెళ్ళారు చూడండి. వాళ్ళల్లో కొంతమందికి అన్యాయం జరిగిందని, వాళ్ళు మంచిగానే ఆడారు కదా, మంచి అప్రిషియేషన్ వచ్చింది కదా, ఓట్లు కూడా బాగానే పడ్డాయి కదా, వాళ్ళకి అన్యాయం జరిగిందని బయట బాగా హల్చల్ చేస్తుంది. వాళ్ళు ఎవరంటే నాగప్రశాంత్, శ్వేతా శెట్టి, నెక్స్ట్ షాకీబ్. మనం కూడా షాకీబ్ వెళ్తాడు అనుకున్నాం, కానీ షాకీబ్ వెళ్ళలేదు. దీన్ని బ్రేక్ చేయడానికి బిగ్ బాస్ కొత్త ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు కామనర్స్ ఉన్నారు కదా, ఒక కామనర్స్ బయటకు వెళ్ళిపోయాడు కదా, ఈ ముగ్గురులో శ్వేతా శెట్టి, షాకీబ్, నాగప్రశాంత్, ఈ ముగ్గురు కామనర్స్ని బుధవారం మిడ్ వీక్ హౌస్లో పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు? వాళ్ళు ఏంటనేది అక్కడ రుజువు చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ రుజువు చేసుకోవాలి. వాళ్ళకి ఫిజికల్ టాస్కులు పెడతారంట. ఇంకేం టాస్కులు పెడతారో మరి వాళ్ళు అనుకూలమైన విధంగా టాస్కులు పెడతారు. ఆ టాస్కుల్లో ఆ ముగ్గురు ఆడి వాళ్ళు ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకొని ఆడుకున్న తర్వాత వీళ్ళు బాగా ఆడారు, వీళ్ళు ఉండొచ్చు అని సర్టిఫై చేయాల్సింది అక్కడున్న కామనర్స్, హౌస్లో ఉన్న కామనర్స్ వీళ్ళని సర్టిఫై చేయాలి. ముగ్గురులో ఒక్కళ్ళనే సెలెక్ట్ చేయాలి. శ్వేతా శెట్టి, షాకీబ్, నాగప్రశాంత్ వీళ్ళ ముగ్గురులో ఒక్కళ్ళనే సెలెక్ట్ చేయాలి. వాళ్ళు వర్త్ క్యాండిడేట్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే ఆ క్యాండిడేట్ అక్కడ ఉంటాడు. మిగిలిన ఇద్దరు ఇంటికి వెనక్కి వచ్చేస్తారు. ఫ్రెండ్, బిగ్ బాస్ షో BB9ని ఇప్పుడు వరకు ఉన్న కామనర్స్ని చూసి జనానికి చాలా బోర్ కొట్టింది. వాళ్ళు ఇరిటేషన్ క్యారెక్టర్, వాళ్ళు బిహేవియరు, చిన్నబత్యాలు మాట్లాడే దానికి చాలామంది ఇసుకుపోయి ఉన్నారు ఆడియన్స్. కొంతమంది అయితే వాళ్ళ గొంతులకి టీవీలు కూడా ఆపేస్తున్నారు. దీన్ని బ్రేక్ చేయడానికి బయట కూడా మాటలని కూడా వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి, వీడియోలను చూస్తారు కాబట్టి, దీన్ని బ్రేక్ చేసి షోని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా కొత్త కాన్సెప్ట్ లాగా ఈ ముగ్గురు కామనర్స్ని లోపలికి పంపించి అక్కడ వాళ్ళకి ఫిజికల్ టాస్క్లు పెట్టి వాళ్ళు ఏందో ప్రూవ్ చేసుకున్నాక వాళ్ళల్లో ఒకళ్ళని అక్కడున్న కామనర్స్ సెలెక్ట్ చేస్తే ఆ పర్సన్ అక్కడ ఉంటారు, మిగిలిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. చూడండి, ఒకవేళ నా పర్సన్ సెలెక్ట్ అయ్యానుకో శ్వేతా శెట్టి, షాకీబ్ బయటకు వస్తారు. ఒకవేళ షాకీబ్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తే నాగప్రశాంత్, శ్వేతా శెట్టి బయటకు వస్తారు. ఒకవేళ శ్వేతా శెట్టిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే నాగప్రశాంత్, షాకీబ్ బయటకు వస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరుంటే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి.